గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇదొక ర్యాండమ్ సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే ప్లస్ సండే కూడా. సో ఈవినింగ్ అయితే ఇలా షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. క్యారెట్ లేన్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది నా బ్లాక్ బీడ్స్. క్యారెట్ లేన్లో నేను 2023లో కొన్నాను. సో నాకు కొంచెం ఎక్స్చేంజ్ చేయాలనిపించింది. సో ఫర్ ఏ చేంజ్ అంటే అప్పుడు ఇలా ట్రెండింగ్ అనమాట. ఇలా 5 వచ్చి డైమండ్స్ అండ్ నా చైన్ మొత్తం కూడా బ్లాక్ బీడ్సే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా చైన్ వచ్చి అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చేలా ఉంటే బాగుంటుందని చెప్పి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నా. క్యారెట్ లైన్లో అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ ఇన్ ద సెన్స్ అంటే మనం డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి సో వాళ్ళకి ఎక్స్చేంజ్ వాల్యూ చెప్తారనమాట. అది మనకు నచ్చితే కనుక దానికి వేరే ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వెళ్ళే ముందే నేను కొన్ని విష్ లిస్ట్లో పెట్టుకుని ఉన్నాను. బట్ అవి చాలా వరకు నేను వెళ్ళిన స్టోర్లో అవైలబుల్గా లేవు. నేను జయనగర్ స్టోర్కి వెళ్ళాను అనమాట. సో ఆ స్టోర్లో అయితే నేను చూసినవి అవైలబుల్గా లేవు. పోనీ జేపీ నగర్ కానీ లేకపోతే మాల్స్లో ఉన్న వాటికి వెళ్దామంటే చాలా దూరంలో ఉన్న స్టోర్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి నాకు నచ్చినవి అయితే. సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంటికి వచ్చేసి నేను ఆర్డర్ అయితే చేశాను. సో ఆర్డర్ చేస్తే నాకు ఇమ్మీడియట్లీ ఆ రోజే డెలివరీ అయితే వచ్చేసింది. ప్యాకేజింగ్ అయితే చాలా సెక్యూర్డ్గా ఇచ్చాడు అండ్ మనకి జాగ్రత్తగా అంటే ట్రస్టెడ్ డెలివరీ పార్ట్నర్స్ కానీ విత్ ఓటీపీస్ అంతా కూడా సేఫ్గా ఉంటుందన్నమాట. సో నేను అప్పుడు తీసుకున్న వాల్యూకి లైక్ నాకు ఎక్స్చేంజ్లో వచ్చాయి కదా మనీ. సో ఆ మనీ కంటే ఇప్పుడు నాకు నచ్చిన బ్లాక్ బీడ్స్ యొక్క కాస్ట్ తక్కువ అనమాట. ఇంకా కొంచెం మిగులుతుంది. సో దానికోసం అని చెప్పి ఇవాంష్ కోసం ఒక చిన్న బ్లాక్ బీడ్స్తో ఒక చిన్న బ్రేస్లెట్ లాంటిది తీసుకున్నాను అనమాట. సో నేను తర్వాత క్లిప్పింగ్లో చూపిస్తాను. నాకు తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఇదనమాట. సో ఎక్కువ పోర్షన్ చైన్ వచ్చింది, అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చాయి అండ్ లాకెట్ అయితే చాలా బాగుంది. అంటే వేసుకుంటే కూడా సో చాలా ప్రెట్టీగా కనిపిస్తుంది. బట్ నాకు ఇంకా కొంచెం డౌట్లో ఉన్నా అనమాట, ఉంచుకుందామా ఎక్స్చేంజ్ చేద్దామా అని. సో అప్డేట్ ఏంటి అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇవాంష్ కోసం తీసుకున్న బ్రేస్లెట్ ఇదనమాట. సో యాక్చువల్లీ తను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఇలాంటిది తీసుకొని డైలీ వేర్కి యూస్ చేద్దామని చెప్పి. సో ఫైనల్లీ అనుకోకుండా ఇలా కుదిరిందనమాట. సో ఇది కూడా 18 క్యారెట్ గోల్డ్ అండ్ మధ్యలో ఇవాంష్ ఐ ఫర్ ఇవాంష్ ఐ అనేది తీసుకున్నాను, లెటర్తో వచ్చింది. సో తనకైతే బాగా లైక్ కనిపిస్తుంది అనమాట, బాగా ఫిట్ అయింది. క్యారెట్ లేన్లో ఆర్డర్ అయితే నేను కొన్ని డేస్ అయ్యాక పెట్టాను. సో కంటిన్యూటీ ఉంటుందని దానికి నెక్స్ట్ డే ఆ వీడియోస్ అయితే అటాచ్ చేశాను, ఆ ఓపెన్ వీడియోస్ అవన్నీ కూడా. సో ఇది ఆ రోజు అనమాట. సో ఈవినింగ్ అయితే మా వారు వస్తూ పానీపూరి అయితే తీసుకొని వచ్చారు. బంగార్పేట్ పేల్ హౌస్ అని ఉంటుందన్నమాట జయనగర్లో. అక్కడ నుంచి మేము ఫ్రీక్వెంట్గా తీసుకుంటాము అండ్ అక్కడికి వెళ్ళి తింటాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పార్సెల్ తెచ్చుకుంటే నాకు ఎందుకో పానీపూరి చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. చాలా గిన్నెలు పెట్టాలి అండ్ వేసుకోవడం అదంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ వాళ్ళైతే నీట్గా అరేంజ్ చేసి ఇస్తారు కాబట్టి ఫాస్ట్గా తినేసి రావచ్చు. సో బట్ ఎనీవేస్ చాలా డేస్ అయిపోయిందని చెప్పి తెప్పించుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సండే అనమాట. ఆ రోజు సండే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్లాన్ అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి ముందు అనుకున్నాము, ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. బాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. అండ్ ఈ సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి నేను ఒక 3 కుర్తీ సెట్ ఆర్డర్ చేసుకున్నాను మింత్రా నుంచి. సో ఇదన్నమాట ఒకటి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అది అఫోర్డబుల్ కూడా. సో ఒక రెండేమో కొంచెం కాస్ట్లీ తీసుకున్నాను, ఇది కొంచెం అఫోర్డబుల్ రేంజ్ అనమాట. 1000 రూపీస్ లోపే వచ్చేసింది ఇది. సో ఫస్ట్ అయితే శివుడు టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో బాలయోగి శివ టెంపుల్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ నుంచి జయనగర్లో ఉన్న బాబా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో ఏం ప్లాన్ అంటే గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడికే ఇదే అని అనుకోలేదు. సో దారిలో వెళ్తూ అనుకున్నాం అనమాట. అండ్ మా వాడు రాలేదు అండ్ అమ్మ ఉంది కాబట్టి ఇంట్లో. సో ఇంట్లో వదిలేసి వచ్చామన్నమాట మేమిద్దరం, అందుకే బైక్ ప్రిఫర్ చేసాము. సో ఫాస్ట్గా వెళ్ళేసి రావచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ జయనగర్లో బాబా టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ టెంపుల్ వార్షికోత్సవంకి అయితే చాలా బాగా రెడీ చేస్తారనమాట గుడిని అయితే. అంతా కూడా న్యాచురల్ ఫ్లేవర్స్తో పైన సీలింగ్ కానీ సో ఇక్కడ కానీ మొత్తం అంతా చాలా బాగా డెకోర్ చేశారు. దానికి ఒక 3-4 డేస్ ముందు అనుకుంటా వార్షికోత్సవం అయితే. సో చాలా చాలా బాగుంది.
బాగుంది టెంపుల్ అంతా కూడా. ఇక్కడైతే మనకి రాముల వారు ఉంటారు అండ్ సాయిబాబా, వినాయకుడు అండ్ నవగ్రహాలు ఉంటారనమాట. సో ఇంక ఇక్కడ బాబాకి అయితే హారతి ఇచ్చేసారు. ఇంకా హారతి తీసుకొని మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. సాలిడ్ స్టార్ట్ చేశాక ఇవాన్ష్ని వదిలేసి రావడానికి పెద్ద భయపడిన అవసరం లేదు. సో ఏడిస్తే ఏమైనా ఫుడ్ ఏదైనా తినిపించవచ్చు అనే ధైర్యంతో ఏదైనా అవసరమైతే మేమిద్దరమే వెళ్ళడం అలా అయితే స్టార్ట్ చేసాము. సో మిల్క్ అప్పుడైతే ఓన్లీ మిల్కే కాబట్టి ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చేటప్పుడు బయటికి. ఇంకా ఇంటికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ రసం చేద్దాం అనుకున్నా. సో రసం రెసిపీ ఒకసారి షూట్ చేద్దామని చెప్పి ర్యాండమ్గా అట్లా వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాను, తర్వాత గుర్తొచ్చింది. సో ఈరోజు ఎలాగో వ్లాగ్ చేస్తున్నా కదా. సో ఇక్కడ క్యారెట్ ఫ్రై అవుతుంది. సో దీంట్లోకి రసం చేద్దాం అనుకున్నా. అంటే రసం చేయాలా వద్దా, లేకపోతే ఎక్కువ కష్టపడకుండా చేయాలి అన్నప్పుడు నేను ఈ రెసిపీ ఫాలో అవుతాను, లేకపోతే నార్మల్గా వేరేలా చేస్తాను అనమాట. సో ఏం లేదు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసాను అండ్ చింతపండు వేసాను. చింతపండు కావాలంటే నానబెట్టేసి వేయచ్చు. నేను ఇప్పటికిప్పుడు చేద్దాం అనుకుంటున్నా కాబట్టి జస్ట్ కడిగేసి అట్లా వేసేసాను. అండ్ దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కావాలంటే రసంలో అయినా వేసుకోవచ్చు. నేను ఇంకా ఎలా అంటే జస్ట్ అన్నీ పెట్టి మిక్సీ పెట్టేసి తర్వాత ఓన్లీ తాలింపు వేస్తాను. 2-3 టొమాటోస్ అట్లా వేసుకోవాలన్నమాట. సో ఒక 2 టొమాటోస్ కట్ చేసి వేసాను అండ్ కొంచెం కొత్తిమీర వేసాను. సో దీన్ని అంతా నీట్గా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయా, దట్ ఈజ్ మిరియాలు. సో ఇన్నైతే వేస్తున్నా, ఒక 10-15 అట్లా. సో అంతా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నా. తాలింపులో కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు. సో నేనైతే వేయట్లేదు, జస్ట్ నార్మల్ పోపు పెట్టేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం వేసేసాను, ఆయిల్ ఆల్రెడీ. జస్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు అండ్ కొంచెం ఇది సో ఎండుమిర్చి వేసేసాను. ఇంకా కొంచెం కరివేపాకు, నీట్గా జార్లోనే వాటర్ పోసేసుకొని కావాల్సిన వాటర్ అయితే వేసేసుకున్నా. ఆల్రెడీ మిక్సీలో వేసేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నా. కొంచెం రసం పొడి. సో ఇది రెడీమేడ్దే, నేను చేసుకున్నది అయితే కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసా కాబట్టి సో కొంచెం టైం పట్టినట్టు అనిపిస్తుంది, కానీ లిటరలీ నేను ఒక 5 minutesలో చేసేస్తాను అనమాట. జస్ట్ అది మరగడానికి ఒకటే టైం పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ అయితే మేము షరీఫ్ బాయ్ నుండి ఆర్డర్ చేసుకున్నాము. సో ఆర్డర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు హలీం తినాలనిపించింది అండ్ కొంచెం మనకి అథెంటిక్ స్టైల్లో కావాలంటే ఇలా షరీఫ్ బాయ్ లాంటి ప్లేసెస్ నుంచి అయితే కొంచెం ఆ స్టైల్లో మనకి బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కుష్కా అని ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా వెజ్ ఐటమ్, వెజ్ రైస్ అనమాట కుష్కా అనేది, నాన్ వెజ్ కాదు. సో కుష్కా రైస్ విత్ హలీం అది ఆర్డర్ చేశాను అనమాట. సో చాలా చాలా బాగుంది హలీం అయితే. ఇక్కడ నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ దీనికి ముందు. సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. మొత్తం అయితే ఖాళీ చేసేసాము. అండ్ దాని నెక్స్ట్ డే ఆర్ ఆ నెక్స్ట్ డే అనుకుంటా ఇవాన్ష్కి 9th month ఫోటోషూట్ చేసాము. సో ఈసారి అయితే షెఫ్ థీమ్ చేసాము. సో నేను ఎప్పుడూ షార్ట్స్లోనే పెడుతూ ఉంటాను కాబట్టి ఫోటోషూట్. సో లాంగ్ వీడియోలో అయితే కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేయొచ్చు అని చెప్పి ఈరోజు అయితే దీంట్లో మెన్షన్ చేశాను. ఇది నేను ముందే ఆర్డర్ చేశాను అనమాట. అమెజాన్లో షెఫ్ డ్రెస్ ఉంది కదా, క్యాప్ అండ్ యాప్రాన్ నేమ్ కస్టమైజేషన్ అనమాట. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. సో అరౌండ్ 300 or 400 అనుకుంటా. చాలా డేస్ అయిపోయింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ అదనమాట, క్వాలిటీ అయితే బాగుంది అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుందనమాట. నెక్ దగ్గర కానీ వెనక టై చేసుకోవడానికి కానీ. సో కొంచెం ఒక 3-4 years దాకా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇవాన్ష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మొత్తం అంతా బేకరీ ఐటమ్స్ కదా, అది ఇది అన్ని నోట్లో పెట్టుకొని, మెయిన్ చపాతీ పిండి నోట్లో పెట్టేసుకుంటున్నాడు. సో అది ఆపడానికి ట్రై చేయడమే సరిపోయింది అంతా కూడా. సో ఫైనల్గా ఫోటోషూట్ అయితే చాలా బాగా అయింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.